హలో. హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు మరి సాటర్డే వచ్చేసిందండి. సాటర్డే మనము నాన్ వెజ్ అస్సలు తినమండి, వెజ్జే తినాలి. అందువల్ల ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే చక్కగా పూరీలు చేశానండి. చక్కగా ఆలూ కర్రీ చేశానండి. మనం పూరీలోని ఆలూ కర్రీ వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది కదండి. మీకు కూడా తెలుసు, అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇది అని నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో చేసి. అందువల్ల ఏంటంటే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మర్చిపోకండి. అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో మా పూరి ఆలూ కర్రీ ఎలా ఉందనేది తెలియచేయండి. ఏమండి, ఆలు కూడా చాలా మంచిదండి. దీంట్లో కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. మనం మటన్ తింటే ఎంత మనకి బలమో అలాగే ఆలు కూడా అంతే బలమండి. అందువల్ల పిల్లలకి, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ముసలి వాళ్ళకైనా చక్కగా అప్పుడప్పుడు ఆలు ఉడకబెట్టి కర్రీ చేయటం కానీ, లేదనంటే ఇలా పూరీలోని కూర చేసి ఇవ్వటం కానీ, చపాతీలో చేసి ఇవ్వటం కానీ, లేదంటే ఆలు బఠానీ కానీ, ఇలా అనేక రకాలుగా వండి వారానికి ఒక 2 రోజులు అట్లా ఇచ్చినట్లయితే వాళ్ళకు కూడా చాలా ఆరోగ్యం అండి. అలాగే మీరు తినాలి, మేము తినాలి, అందరం బాగుండాలండి. నచ్చిందా అండి వీడియో? ఓకేనండి. బాయ్ అండి. థ్యాంక్ యూ అండి.